హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? నిద్ర లేచారా? చాయ్ తాగినారా? మేమైతే నిద్ర 5కే లేచాం ఫ్రెండ్స్. టీ తాగడం అయిపోయింది, మా పూజ అయిపోయింది, దీపాలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. అన్నం చేసిన పిల్లల క్యారీకి చూడండి, క్యారీలో కూడా పెట్టేసినాను పిల్లలకి. ఈరోజు క్యారీకి అన్నము, వడియాలు వేయించినాను, మామిడికాయ పచ్చడి, తిరగబాత పెట్టాలి ఫ్రెండ్స్. మామిడికాయ పచ్చడి అయితే రోట్లో దంచుతున్నాము, తిరగబాత పెట్టాలా ఈరోజు. ఈ పూట పిల్లలకి ఇదేను, ఇది తీసుకో. మామిడికాయ పచ్చడి, వడియాలు ఈరోజు పిల్లలకి అదే క్యారీ చేసిన ఫ్రెండ్స్. సంజయ్కి అయితే పాలు కాల్చున్నాను, పసుపు వేసి కాల్చినాను. నా తాగు తీసుకో. పసుపు వేసి ఇంకా తాప్సికి కూడా వేయాలి పాలు. సంజు ఈ గ్లాస్ నీది, ఆ గ్లాస్ తాప్స్ అమ్మది, ఈ గ్లాస్ నువ్వు తీసుకో. అడబెట్టి ఆ గ్లాసు. తాప్సి మొహం తుడుచుకొని రా, పాలు తాగేసి మళ్ళా స్నానం చేద్దు. ఇది ఫ్రెండ్స్ ఈ పూట మా చిన్న వీడియో. మీ నాగధార ఛానల్ శివకుమారిని. పొద్దున్నే మాకు రోజు ఉండేది రొటీన్ ఇది. నిద్ర లేయడమా, స్నానం చేసి దీపాలు పెట్టుకోవడమా, వంటింట్లోకి వచ్చి వంట చేయడమా. పొద్దున్నే పిల్లలు స్కూల్కి 7:30కే ఆటో వచ్చేస్తుంది, వెళ్ళిపోతారు పిల్లలు. అందుకని ఆ లోపల అన్నీ చేసేయాలా. ఇంక పోయి నేను ఈ క్యారీలు సర్దేసి పచ్చడి తిరగబాత పెట్టేసి పాలు తీసుకోవాలి పోయి. తాపసమ్మ హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. పోయి తాపు. మా చిట్టెల్లి కూడా నాతో పాటు లేసేస్తుంది ఫ్రెండ్స్. పొద్దున్నే హాయ్ చెప్పినానా. లేదు, పొద్దున్నే లేసేస్తుంది. మామిడికాయ కొత్త అంటే మాడకపోకూడదు తినింది, వడియాలు వేస్తుంటే వడియాలు తింటుంది, పాలు తాగుంటే నాకు వద్దంటుంది. పొద్దున్నే లేచిన ఆయన కమ్మిడే వంటింట్లోనే. కా తల్లి, చిట్టి తల్లి కదా. ఏం తింటున్నావు చూపా? ఓన్ తింటున్నావు నాన్న? ఏందో చూపియా. వడియాలు తింటున్నా. మాట్లాడు, బాగా మాట్లాడతావు అందరితో. ఇప్పుడు మాట్లాడేదానికి ఏమైంది? గొలుసు ఏదో ఒకటి ఉంది, ఇంకొకటి ఏదా? ఏడ పడిపోయింది? ఏడా? మంచంలో పడిపోయిందా? బెడ్ మీద ఉండదా? ఎందుకు పడిపోయింది? జారిపోయిందా? తలకు మాత్రం ఎంత సలెన్న పెడతావు నీ మొండి పిల్ల ఫ్రెండ్స్. ఈ పిల్ల స్వెటర్ వేసుకోదు, మంకీ ట్యాప్ వేసుకోదు, తలకి ఏమే కానీ ఏం వేసినా కూడా పెరికాడ పెట్టేస్తుంది. ఇరుడ్డం ఎక్కువ, మొండి మంకు. పొద్దున్నే లేస్తానే దీపాలు పెట్టేస్తానే టీ తాగాలి ఫ్రెండ్స్. టీ మాత్రం ఖచ్చితంగా ఎప్పుడెప్పుడు తాగుదామని ఉంటుంది నాకైతే. పచ్చడి అయితే దంచుతున్నాం ఫ్రెండ్స్. పచ్చడి నేను ఇది చేసుకుంటానే, మా పాపను దంచుతుంది. చూడండి ఫ్రెండ్స్, రోటి పచ్చడి ఎంత బాగా దంచుతుందో, మెత్తగా బాగుంది. రోట్లో దంచుకుంటేనే దాని టేస్ట్ వేరు. చాలా మా మీదకి చూడే తిరగబాత పెట్టేస్తా. ఉప్పు చూసినావా? ఇప్పుడే చేస్తున్నా. వేయాలి ఉప్పు. పడుతుంది, ఎందుగా ఉన్న పచ్చడి పడుతుంది. చాలా తక్కువ ఉండదు ఉప్పు అసలు. కానీ నేను తర్వాత పెట్టేసానా అంత లోపల. కానీ తోడుకొనరా. ఉప్పు బాగా కలిసేట్టుగా అయితే అట్ట కదనూరు పచ్చడి. మేము ఏదైనా రోట్లోనే దంచుకుంటాం ఫ్రెండ్స్. పచ్చళ్ళు ఏదైనా రోట్లో దంచుకుంటే బాగుంటుంది. ఆ పాప ఇప్పుడే నిద్రలేసింది. ఇంక నేను పచ్చడి ఒకటే కదా అని దంచుకొని పెట్టినాను. పిల్లలకు దోశ వేయాలి, పిండి కూడా కలిపి పెట్టేసినాను. త్వరగా చేసుకోవాలి ఫ్రెండ్స్ పని. చూడండి, ఇంకా పిల్లలు పాలు తాగేసి స్నానం చేసి బట్టలు వేసుకునే లోపల క్యారీలు, దోశ అన్నీ రెడీ చేసేస్తాను. తినేసేస్తారు, ఆటో వస్తుంది, వెళ్ళిపోతారు. ఇంతకుముందు అంతా 7-8 ఏళ్ళు పిల్లలు వ్యాన్కి వెళ్తా ఉన్నారు ఫ్రెండ్స్. వ్యాన్ అయితే 6:30కే వచ్చేస్తుంది. అంత తొందరగా చలికి మంచుకు పాలేకుంటారని ఈ సంవత్సరమే ఆటో మాట్లాడినాను.
ఈ సంవత్సరం ఆటోకి వెళ్తారు పిల్లలు. ఇంతకుముందు అంతా వ్యాన్కి వెళ్తా ఉన్నారు. వ్యాన్కి వెళ్ళేటప్పుడు అయితే సాయంకాలం వచ్చేటప్పటికి 6:30 అయిపోతుంది. పొద్దున్నే 6కి పోతారు. ఆటో 2 లేట్ అయిపోతుందని, అందుకని ఇప్పుడు నేను ఆటో మాట్లాడిన ఫ్రెండ్స్. ఆటో అయితే 7:30కే వెళ్ళిపోతారు. సాయంకాలం కూడా 5కు 5:30కల్లా వచ్చేస్తారు పిల్లలు. 5:30కల్లా వచ్చేస్తారు. చూడండి, ఎర్రపచ్చడి చేసినాను. గట్టిగా చాలా బాగుంది. నేను ఎర్రపచ్చడిలో ఎక్కువ ఎల్లుల్లిపాయ వేస్తాను, తెల్లగడ్డ అంటారు. అది వచ్చి బాగా స్మెల్ బాగా వస్తుంది, బాగుంటుంది. రాత్రి ఇడ్లీ పెట్టి వేడిగా చిత్రాన్నం అయితే ఇంకా ఉంది ఫ్రెండ్స్. అన్నం అంతా ఇంక ఎన్నోళ్ళకి పోసేయాల్సింది. నేను దండిగా ఉండదు. ఇంకా నేను అంటికాయలు కొడతారేమో, చేను దగ్గరికి పోవాలా. చేను కాడికి అన్నం ఎత్తుకోపోతే అంటికాయలు మోసేవాళ్ళు కూలోళ్ళు అయ్యి అడుగుతారు ఫ్రెండ్స్. అందుకని వాళ్ళు కొంచెం పెట్టి మేము కొంచెం తిందామని ఎక్కువ చేసేసినాను. బాగా వర్షం వచ్చిందని వాళ్ళు కాయలు కొట్టలేదు. అన్నం అంతా అట్టే మిగిలిపోయింది. మేము చేను దగ్గరికి పోలేదు కాబట్టి. రాత్రి చల్లగా తినలేములే అని చెప్పి రాత్రి ఇడ్లీ పెట్టుకొని పల్లీల చట్నీ చేసుకొని వేడిగా తినేసినాము. మా ఆయనకైతే చపాతీ చేసి ఇచ్చినాను. ఇప్పుడు తర్వాత పోపు వేసేస్తున్నాను. ఎర్రపచ్చడి కూడా ఇప్పుడే ఆడిన ఫ్రెండ్స్. కొంచెం ఉండింది, ఇప్పుడే ఆడిన మిక్సీకి వేసి. చూడు ఎంత బాగుందో. ఇంకా రాత్రి పల్లీల చట్నీ చేసిన అది కూడా ఉంది, అది ఫ్రిడ్జ్లో పెట్టున్నాను. వేసుకొని తింటారు పిల్లలు. ఓమా తోడుకోరమ్మా ఇంకా పచ్చడి. మామిడికాయ పచ్చడిలోకి వడియాలు ఎంచుకుంటే కాంబినేషన్ బాగుంటుంది. వడియాలు ఎంచుకొని మామిడికాయ పచ్చడి వేసుకుంటే నాకైతే పప్పులేకి మామిడికాయ పచ్చడిలోకి ఎక్కువ ఇష్టం వడియాలు అన్నిటిలేకన్నా. కానీ మామిడికాయ పచ్చడిలో కొంచెం ఇంగ యాడ్ చేస్తాను. తిరగబాత పెట్టినాక కొంచెం ఇంగ వేస్తే తిరగబాతలో గమ్మ వాసన వస్తుంది. మామిడికాయ పచ్చడిలో ఖచ్చితంగా తిరగబాతకి ఇంగ వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది, స్మెల్ ఉంటుంది. నేనైతే ఖచ్చితంగా వేస్తాను. నేను అది పనిగా తెచ్చుకుంటా ఫ్రెండ్స్, డబ్బాలు అయిపోయినప్పుడల్లా. చూడండి, తిరగబాతలు వేసేస్తాను. ఎందుకో ఇంగోకి మామిడికాయ పచ్చడికి వంటికి బాగా తేలేదు. వేసుకో స్వెటర్ కదా, వేసుకో. తర్వాత కూడా ఎగేసింది. పడతావు. పచ్చడి కూడా రెడీ అయిపోయింది. ఇంక తిరగబాత పెట్టేస్తాను. పోపు కూడా రెడీ అయిపోయింది నాకు. వేసిన పసుపు వేసిన, ఇంగ వేసిన, అన్నీ వేసేసిన. అటువంటి ఆవైపోతుంది. తీ చెప్తే ఇక్కడ పట్టుకుంటే నా పిల్ల. చూడండి ఫ్రెండ్స్, మామిడికాయ పచ్చడి పోపు పెట్టేసినాను. చూడండి ఎలా ఉందో, ఎంత కలర్గా ఉండదు. సంజు, వడియాలు దీంట్లో వేసి స్నాక్స్ పెట్టుకోబోయే డబ్బాల్లో మామిడికాయ పచ్చడి వేస్తా. ఓకే.
ముగ్గురు వెళ్తారు ఫ్రెండ్స్ మా ఇంట్లో. ముగ్గురికి 3 క్యారీలు కావాలి పొద్దున్నే. ఇదేమో తాప్సమ్మకి, ఇదేమో మా పాపకి, ఇది మా సంజయ్కి. ఇది మా సంజయ్కి, తాప్సికి, అది మా పాపకి. ఇంకా మాడికి పచ్చడి వేయాలి. పచ్చడి అయితే కొద్దిసేపు అయితే అయిపోతుంది. వేసేస్తాం. పచ్చడి అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, పచ్చడి మామిడికాయలు బాగా బొప్పటి తీసుకొని కోసుకొని, మామిడికాయలు ఎండుమిరపకాయలు వేసి బాగా పెద్దది ఒక తెల్లగడ్డ వేసి 3 ఎర్రగడ్డలు వేసి దంచేసినాం బాగా రోటి పచ్చడిలో. అవన్నీ ఇంక పోపు, తిరగబాత గింజలు, కొంచెం ఉద్దిపప్పు, కొంచెం శనగపప్పు, ఆవాలు, కరివేపాకు, మళ్ళీ 2 తెల్లవాయలు, పసుపు వేసి ఇంగ వేసి పోపులో తిరగబాత పెట్టేసినాను. స్మెల్ అయితే సూపర్గా ఉన్నది. మామిడికాయ పచ్చడి వడియాల నుంచి తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఈ పూట మా చిన్న వీడియో. ఉప్పు కూడా కరెక్ట్గా తగ్గింది, పుల్లగా కూడా ఉన్నది. మామిడికాయ పచ్చడి కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ పిల్లలకి వేసేది నేను దోశ వేసిస్తామా. నేను పోతా పాలు తీసుకుంటా. క్యారీ కూడా మామిడికాయ పచ్చడి వేసేసిన. నీళ్ళు 4 బాటిల్ నీళ్ళు పట్టేసిన. నీళ్ళు కూడా 4 బాటిల్ పట్టేసిన. ఓకే ఫ్రెండ్స్, బాయ్. పొద్దున్నే మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్.